హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ అడుగుతున్నటువంటి పప్పుల పొడి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక మందపాటి ఇనుప మూకుడు తీసుకొని అందులో ఒక్క కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే పప్పు అనేది లోపల వరకు వేగుతుంది. పొడి అనేది చాలా రుచిగా వస్తుందండి. చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకున్న తరువాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అర టేబుల్ స్పూను జీలకర్ర వేసి అవి కూడా కాస్త వేగిన తరువాత మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. తరువాత ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, పావు కప్పు తినే శనగలు వేసి ఇవి 2 వేసిన తరువాత ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుందండి. ఎక్కువసేపు వేగనవసరం లేదు. ఆ వేడికే సరిపోతుంది. చల్లారిన తరువాతనే మిక్సీకి వేయాలండి. తడి లేనటువంటి మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మెత్తగా ఇలా పౌడర్ చేసుకోవాలి. దీనిని ప్లేట్లోకి తీసేసుకుందాం. నేనైతే 2 సార్లుగా వేస్తున్నానండి. ఇలా తయారు చేసుకున్నటువంటి పొడి మనము వేపుడు కూరలు చేస్తుంటాం కదండి. ఆ వేపుడు కూరల్లో చివర్లో 2 స్పూన్లు ఈ పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆ వేపుడు కూరలు అలాగనే అన్నంలో కలుపుకొని తినవచ్చు. ఈ పొడితో దోస తయారు చేసుకొని దోస మీద కూడా ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని చక్కగా తినవచ్చు. వేడి వేడి అన్నంలోకి 1 స్పూను పొడి, పావు స్పూను నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని తినవచ్చు. ముద్ద కూరలు చేస్తూ ఉంటాం కదండి. ఆ ముద్ద కూరల్లో కూడా ఈ పొడి వేసుకోవచ్చండి. ఒక్కసారి తయారు చేసుకుంటే ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో చూశారు కదండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.